పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులనెక్కిస్తే కఠిన చర్యలు తప్పవని పులివెందుల ట్రాఫిక్ సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు తమ వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసే అవకాశముందని హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని సూచించారు. పట్టణంలో కొందరు హోటల్ యజమానులు రోడ్డును ఆక్రమించే వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ ప్రసాదరావు స్పష్టం చేశారు. నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్డు సేఫ్టీ, రహదారి భద్రత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది, అదేవిధంగా ఎంతో మంది అవయవాలను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈ వాహనం నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ కానీ, ఓవర్ లోడ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చేయకూడదు. ఎందుకంటే తాగి నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రోడ్ సేఫ్టీ లో భాగంగానే ప్రతి వాహనదారుడు కూడా అన్ని రికార్డ్స్ అంటే ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ అప్డేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోడ్డు పైన రాంగ్ వేలో వెళ్ళడం, వన్ వేలో రావడం, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా వెహికల్స్ పార్క్ చేసేసి పాదచారకులకు కానీ, దుకాణదారులకు కానీ రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా పులివెందుల టౌన్ లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రతి వాహనదారుడు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము అబ్జర్వ్ చేసేది ఏమంటే వాహనాలకు కొన్నిటికి నెంబర్ ప్లేట్లు ఉండట్లేదు, అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా మీ వాహనం పోయినప్పుడు గట్ట నెంబర్ ప్లేట్ ఉంటే ఎక్కడైనా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. మైనర్లో వాళ్ళకి యాంగ్జైటీతో ఓవర్ స్పీడ్ పోవడం, ప్రమాదాలు చేయడం, లేదంటే ప్రమాదాలకి గురి కావడం జరుగుతుంది. కాబట్టి మైనర్లకు దయచేసి వాహనాలు ఇవ్వదు. దానివల్ల తల్లిదండ్రులు ముద్దాలుగా చేర్చబడుతుంది. కాబట్టి ఎవరైతే రోడ్డు సేఫ్టీ పాటించారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా మెయిన్ టౌన్ లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండాలని అందరూ సహకరించాలని కోరుతున్నాం.